హాయ్ ఫ్రెండ్స్, నేను హరిప్రసాద్ కిచెన్. నేను ఇలా కుకింగ్ ఏం లేదు, ఇలా కుకింగ్ ఏం చేస్తలేను. మీకు కొంచెం మెసేజ్ చేయాలనుకుంటున్నా. అది ఏమంటే కొంచెం జాగ్రత్తగా మంచిగా ఉండండి. మంచిగా అంటే మీకు సండే వచ్చిందంటే తాగుడు ఇవన్నీ, ఈ చికెన్ బాయిలర్ చికెన్ తినకండి. కొంచెం జాగ్రత్తగా మంచిగా ఉండండి. కొంతమంది వీడియోలు ఎట్లా అంటే మొత్తం గలీజ్ వీడియోలు చేస్తున్నారు. అట్లాంటివి చూడకండి. నేను మీకు మంచి కోసం చెప్తున్నా. అట్లా మంచి వీడియోలు చూడండి. నేను ఊరికే కిచెన్ అంటే నేను చేసేదంటే నేను పెద్ద చదువుకోలేదు. లేబర్ పని, మామూలు అమలు పని చేస్తా. ఒకసారి గోదాంలో చూసిన కామెడీ వీడియో చేసిన కదా, దానికి నాకు లైకులు బాగా వచ్చినాయి. కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తే నేను మంచి విషయాలు చెప్తా, అవి ఎంకరేజ్ చేయండి మంచిగా. ఇంకోటి అనంతపురం అందగాడు అని సురేష్ అని ఉంటాడు. ఆ వీడియోలు మస్తు ఉంటాయి. అట్లాంటి చేస్తాడు. అట్లాంటి వీడియోలు చూడండి కొంచెం మంచిగా. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు. కొంచెం ఎట్లా చేస్తున్నారు అంటే వీడియోలు డబ్బుల కోసం చేస్తున్నారు. అట్లా కాదు, నేను మామూలుగా మీకు ఏమన్నా మెసేజ్ చేద్దామని అట్లా వీడియోలు చేస్తున్నా. హరిప్రసాద్ కిచెన్ ఎందుకు పెట్టినా అంటే, నేను ఇంట్లో వంట చేసి నేను డైలీ డ్యూటీకి వెళ్తా. మా భార్య కూడా డ్యూటీకి వెళ్తుంది. అట్లా అని నేను కొంచెం మెసేజ్ చేసి కొంచెం వీడియోలు. నేను మొన్న కూడా చెప్పిన మైసూర్ బజ్జీ గురించి. గప్చుప్ అంటే అది కొంచెం చేస్తారు, అది కామన్. అది బీహార్ వాళ్ళు, మార్వాడోళ్ళు అట్లా వేస్తారు. మన తెలంగాణ మాత్రం అది మైసూర్ బజ్జీ అప్పుడే చెప్పిన నేను. మైసూర్ బజ్జీ అంటే దాన్ని అట్లనే ఇట్లా కలుపుతారు. అది చెప్పిన మైసూర్ బజ్జీ, జిలేబీ అవన్నీ అది అట్లనే అయితేనే వస్తుంది. ఇడ్లీ అయినా మీకు ఇంట్లో కూడా తెలుసు. ఇడ్లీ తినాలన్నా రాత్రిపూట నానబెట్టుకుంటే వస్తుంది. అట్లాంటివి కొంచెం యూట్యూబ్లో మీరు అవన్నీ కొన్ని నమ్మకండి. హోటల్లో గలీజు ఉంటాయంటే ఎందుకు చేస్తారు? అట్లా చేయరు. కొంచెం ఇదే మీకు చెప్తున్నా నేను, ఎందుకంటే మాస్టర్ అని చెప్తున్నా. అట్లా అంటే ఇప్పుడు మాస్టర్ పని ఎందుకు చేస్తున్నా అంటే, నేను లాక్డౌన్లో బిర్యానీ సెంటర్ పెట్టి నేను కొంచెం లాస్ అయిపోయినా. లాస్ అయిపోయి కొంచెం హైదరాబాద్కి వచ్చి ఈడ సెటిల్ అవుతున్నా ఇప్పుడిప్పుడే. కొంచెం ఈ వీడియోలు మీకు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నీకు ఇంకేమైనా మంచి మెసేజ్లు ఇస్తా. ఇంకా ఫుడ్ గురించి, మనిషికి ఆరోగ్యం ఉండాలంటే ఫుడ్డే. మంచి ఫుడ్ కావాలంటే నేను అన్నీ చెప్తా. అవి కొంచెం మీకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోలు తీస్తా, నీకు మంచి ముచ్చట్లు చెప్తా. రోజు కుకింగ్ అంటే కుకింగ్ ఛానలే పెట్టినా నేను. రోజు కుకింగ్ అంటే ఒక్కరోజు ఆ వీడియోలు పెడతా, ఒకరోజు వీడియోలు పెడతా. కానీ మంచి చెప్తా నేను. అవి మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మీకు నేను చెప్పేది అన్నీ తప్పే ఉండే. మొన్న ఏదో 90 అని అట్లా పెట్టినా, అది కామెడీ పెట్టినా. తాగొద్దు 90 తాగొద్దు, 1/2 తాగొద్దు. ఏదో అట్లా కామెడీగా అట్లా పెట్టేసిన. అట్లా తాగొద్దు, ఎక్కువ తాగొద్దు. చికెన్ కూడా నాటుకోడి తినండి. బాయిలర్ చికెను అవి తినకండి. నాటుకోడి అన్నీ న్యాచురల్గా తినాలి. ఇప్పుడు జెప్టో ఉంటుంది, జెప్టోలో ఉంటుంది న్యాచురల్ ఉంటుంది. అలా కొన్ని ఆర్డర్ చేయాలి, కొన్ని వస్తాయి. నేను ఎందుకంటే జెప్టోలో డ్యూటీ చేసిన, అలా కొన్ని మంచివి ఉంటాయి. కొన్ని మంచి ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాగా, అల్లం పేస్టు మనం సొంతంగా అల్లం తెచ్చుకోవాలి, ఎల్లిపాయ తెచ్చుకోవాలి. అవి తెచ్చుకొని మన ఇంట్లో సొంతంగా చేసుకోవాలి. హోటల్లో తినాలంటే మన టైం ప్రకారం అంతే, అప్పుడు తినాలి మన టైంని బట్టి. మనకు అవసరం ఉంటే హోటల్లో లేదు, ఏం చేయరు, ఏం ఖరాబ్ చేయరు ఏం. కానీ కొన్ని ఉంటాయి, మొత్తం కాదు కానీ కొన్ని ఉంటాయి. అవన్నీ మీరు చూసుకొని మీ జాగ్రత్తలు మీకు తెలుసు. ఏది పడితే తినకండి. డ్రింకింగ్ అంటే అది మీకు అలవాటు, మీ ఇష్టం. ఒకవేళ అలవాటు ఉందనుకో తక్కువ తాగండి, కొంచెం తగ్గించుకోండి, మెల్లమెల్లగా తగ్గించుకోండి. అట్లని నేను ఊరికే తాగుడు చెప్తున్నా అనుకోకండి. ఎందుకంటే నాకు అనుభవం, నేను ఇదివరకు తాగిన, అందుకే నాకు అనుభవం. దానివల్ల ఇంట్లో ప్రాబ్లం బాగా వస్తాయి. దానివల్ల చెప్తున్నా. అదే సరే, మీరు నా వీడియోలు మంచిగా అనిపిస్తే
కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టిలి. వీడియో కంప్లీట్ చేస్తున్నా, కొంచెమే తీస్తున్నా. సండే అని నేను ఇట్లా ఇప్పుడు చేసిన. సరే, బాయ్.